ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి ఈ కృప, ఈ రెండవ ఆదివారంలో కూడా మనము ప్రవేశించడానికి ఆయన ఇచ్చినటువంటి గొప్ప ధన్యత కనుక దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. రాత్రి చదివినటువంటి మాట ఒకసారి గుర్తు చేసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 'అయితే ప్రియులరా, మేమిలాగు చెప్పుచున్నాము, మీరు అంతకంటే మంచిదియు రక్షణకరమైనదినైనా మా స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు తన వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, రాత్రి కొద్ది నిమిషాలు ధ్యానం చేశాం ఇదే మాట మీద. మరలా తిరిగి దేవుడు ఇదే మాటను ప్రేరేపణ ఇచ్చాడు. నేను ప్రిపేర్ అయినటువంటి ఆలోచన ఒకటైనప్పుడు దేవుడు మరలా తిరిగి ఈ మాటని గుర్తు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, ఎవరైతే తన నామము పేరిట తన యందు భయభక్తులు కలిగినటువంటి వారై, తన కొరకు ఏర్పరచబడినటువంటి వారై, ఇదిగో దేవుని కొరకు ప్రయాసపడడానికి ఇష్టపడినటువంటి వారు, దేవుని యొక్క పని కొరకు ప్రయాసపడడానికి ఇష్టపడినటువంటి వారు, దేవుని నామాన్ని బట్టి అనేకులకు ఉపయోగకరంగా ఉండాలనే ఆసక్తి కలిగినటువంటి వారు, చాలా మంది ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి వారందరినీ కూడా ఆయన మర్చిపోయేవాడు ఎన్నటికీ కూడా కాదు. ఆయన అన్యాయస్తుడు కాడు. ఆయన న్యాయము చేసే దేవుడై ఉన్నాడు. అక్కడున్నటువంటి సంఘముతో అపోస్తలుడైన పౌలు పలుకుతున్నటువంటి మాటను మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. మీరు అనేక పనులు చేశారు, మీరు అనేక మేలుకరమైనటువంటి విషయాలకు సహకరించారు, మీరు దైవజనునికి సహకరించారు, మీరు సంఘమునకు సహకరించారు, పరిచర్యకు సహకరించారు. మీ వంతుగా మీరు చేయాల్సిన పనుల విషయాల్లో మీకు తోచిన విధానములో మీరు దేవుని కొరకు ఉపయోగపడి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, అయ్యో నేను ఎంత పని చేశాను కానీ నాకు ఏ ప్రతిఫలం కనబడడం లేదే, నాకు ఏ ఆలోచన కనబడడం లేదే, ఏ గమ్యం నాకు కనబడడం లేదే, ఇంకా నా పరిస్థితి అలాగే ఉంది, ఇంకా నా ఆలోచన అలాగే ఉంది అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారితోటి దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు దేవుని నామమును బట్టి చేసిన ఉపచారం ఏదైతే ఉందో, దేవుని కొరకు చేసిన పరిచర్య ఏదైతే ఉందో, దేవుని కొరకు ప్రయాసపడినటువంటి పాట ఏదైతే ఉందో, దేవుని కొరకు చేసిన పని ఏదైతే ఉందో, ఆయన మిమ్మలను మరుచుటకు అన్యాయస్తుడు కాడు. ఆయన మరిచిపోకుండా గుర్తించుకొని నిన్ను తప్పక నీ కొరకై ఆయన తన కార్యమును చేయడానికి ఇష్టపడే దేవుడు అయి ఉన్నాడు. అందుకే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. రూతు గ్రంథంలో, రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును.
ఆయన తీసుకునేవాడు మాత్రమే కాదు, మనల్ని వాడుకునేవాడు మాత్రమే కాదు, మనల్ని ఉపయోగించుకునేవాడు మాత్రమే కాదు. మనము చేసినది గోరంత అయితే ఆయన ఇచ్చేది మనకు కొండంత అన్నను దేవుడు ఇస్తాడు. చేసేది కొంచెమే, కానీ దేవుని ప్రతిఫలము మనకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇక్కడ రూతు అనబడేటువంటి వ్యక్తితోటి బోయాజు అనబడేటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. రూతు దేవుని కొరకు చేసిన పనిని గుర్తించినటువంటి బోయాజు అంటున్న మాట ఏమిటో తెలుసా? ఆయన అంటాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును. నువ్వేం చేశావు? రూతు ఏం చేసిందట? ఏం చూశాడు బోయాజు? నువ్వు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అంటున్నాడు. రూతు చేసిన పని ఏంటి? రూతు దేవుని కొరకు ఏం చేయగలిగింది? రూతు దేని కొరకు ప్రయాసపడింది? ఆమె చేసిన పని ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో అక్కడే మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. దానిపై వచనంలో, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు. అదండి రూతు చేసిన పని ఏంటో తెలుసా? రూతు ఇంతకు ముందు ఎరగని జనము దగ్గరికి తన జన్మభూమిని అలాగే తన తల్లిదండ్రులను విడిచి వచ్చింది. ఆమె వచ్చే ముందు పలికిన మాట ఏంటో తెలుసా? ఆమె తన స్వప్రయోజనం కొరకు ఆమె రాలేదు. ఆమె తన సంతోషం కోసం రాలేదు. ఆమె తన ఆనందం కోసం రాలేదు. ఏదో చూసొద్దామన్నట్టుగా బెత్లెహేముకు రావడానికి ఆమె ఇష్టపడలేదు. ఒకవేళ తన సుఖాన్ని గనక కోరుకున్నట్లయితే ఓర్పలాగా తిరిగి తన సంతోషాన్ని మరలా తిరిగి కోరుకొని అక్కడే ప్రయోజకుల మధ్యలో, అక్కడ తన స్వజనుల మధ్యలో, తన బంధువుల మధ్యలో, తనకు తెలిసినటువంటి వారి మధ్యలో ఆమె జీవించడానికి ఆసక్తి చూపించేది. ఓర్ప వెళ్ళిపోలేదా? తోటిది ఎలా వచ్చింది అలాగే వెళ్ళిపోలేదా? మరి రూతు తీసుకున్న నిర్ణయం ఏంటిది? తన తల్లిదండ్రులను వదిలిపెట్టిందట, అలాగే తన జన్మభూమిని వదిలిపెట్టిందట. చాలాసార్లు పెద్దవాళ్ళు అంటారు, నాకు మా ఇంటి దగ్గరే నిద్ర పట్టిద్ది, పక్క ఊరికి వెళ్తే నాకు నిద్ర పట్టదు, నేను అక్కడ ఉండలేను, అక్కడ నాకు సెట్ కాదు, అక్కడ నా వల్ల కాదు అని అంటారు. ఎందుకు? వారికి ఇక్కడే అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుందని వారి యొక్క ఆలోచన. వారు ఎక్కడైతే పెరిగారో పెద్దయ్యారో అక్కడ వారికి సౌకర్యంగా ఉంటుందని వారి యొక్క ఆశ. రూతుకు ఆశ లేదా? సరే, భర్త ఉంటే భర్తతో పాటు వచ్చిన ఒక రకం, కానీ భర్త చనిపోయాడు. ఇప్పుడు ఎవరి మీద మమకారం పెరగాలి? ఇప్పుడు పుట్టింటి మీద మమకారం పెరగాలి. పుట్టింటిని ఆధారం చేసుకోవాలన్న ఆలోచన కలిగినటువంటి యవ్వనస్తురాలే, యవ్వన వయసులోనే తన భర్తను కోల్పోయినటువంటి ఆమె ఏం చేసిందట? తన జన్మభూమిని విడిచిపెట్టి, అలాగే తన తల్లిదండ్రులను విడిచిపెట్టి, నీవు చేసిన పనికి దేవుడు నీకు ప్రతిఫలము ఇచ్చును అని అంటున్నాడు. దేవుడు ఆమెకు ప్రతిఫలం ఇవ్వడానికి ఆమె తన తల్లిదండ్రుల్ని, తన జన్మస్థలాన్ని విడిచిపెట్టడం ఒక్కటే కారణమా? దేనికోసం విడిచిపెట్టింది? చదువుదాం. 1వ అధ్యాయంలో 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళే చోటకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చాలండి. ఏమంటుంది చివరి లైన్లో? నీ దేవుడే నా దేవుడు. అంటే ఆమె దేవుని కొరకు తన రక్త సంబంధికులనే కానివ్వండి, జన్మభూమినే కానివ్వండి, తనకున్నటువంటి సుఖ సౌఖ్యాలనే కానివ్వండి, సమస్తమును విడిచిపెట్టేసి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? నయోమి నివసిస్తూ ఉన్నటువంటి బెత్లెహేము అనబడేటువంటి పట్టణానికి వచ్చింది.
బెత్లెహేం అనబడేటువంటి ప్రాంతానికి వచ్చింది. ఇది గమనించినటువంటి ఆ బెత్లెహేమీయుడైనటువంటి బోయాజు గొప్ప రైతు. చక్కగా ఆయనకి పెద్ద పెద్ద పొలాలు ఉన్నాయి. ఆ పొలాల్లో అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. గొప్ప ఆసామి ఈ బోయాజు అనబడేటువంటి వ్యక్తి. ఈమె తీసుకున్న తీర్మానాన్ని బట్టి, ఈమె తీసుకున్న ఆలోచన బట్టి, ఈమె దేవుని కొరకు తృష్ణ కలిగిన విధానమును బట్టి ఆమె చేసిన పని ఒక్కటే, నీ దేవుడే నా దేవుడు. ఆ ఒక్క మాట ఆమె జీవితమును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆమె చేసింది కొంచెమే, దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఎలాగనంటే ఆ గొప్ప ఆసామనబడినటువంటి బోయాజు ఆమె యందు ప్రేమ కలిగిన వాడి, ఆమె ఎక్కడో పొలంలో పని చేస్తూ ఉంటే ఆమెను పిలిచి మరి ఆమెకు పనిచ్చి, ఆ పనిచ్చినటువంటి ఆయన ఆమెను ధైర్యపరుస్తున్నాడు. నీవు చేసిన పనికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడన్నాడు. కాదు, నేను నీకు ప్రతిఫలం ఇస్తానని ఆయన అనలేదు. ఆయన గొప్ప రైతే కదా, ఆయన దగ్గర సంపద ఉంది, సౌఖ్యం ఉంది, గొప్ప ఆశీర్వదించబడిన వ్యక్తే. నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాను అనలా. నువ్వు చేసిన పనికి నీ దేవుడే నీకు ప్రతిఫలం ఇస్తాడని చెప్తా ఉన్నాడు. ఆమె దేవుని యందు ఉంచినటువంటి నమ్మికను బట్టి అదే బోయాజుతో దేవుడు వివాహము చేశాడు. ఆ వీరిద్దరి ద్వారా యేసుక్రీస్తు జననములోకి ఆమె యొక్క పేరు కూడా చేర్చబడింది. యేసుక్రీస్తు జననము ఎట్లనగా అని ప్రారంభిస్తే దానిలో రూతు యొక్క పాత్ర కూడా దేవుడు చేర్చిన విధానమును మనం గుర్తిస్తా ఉన్నాం. ఒక అన్యురాలు యేసుక్రీస్తు జననానికి కారణమైనటువంటి వంశంలో ఆమె కూడా అర్హురాలయ్యిందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్యురాలు కదా, దేవుడు విసర్జించవచ్చు కదా. ఏం చేసింది ఆయన కోసం? ఆమె ఒకే ఒక్క మాట దేవుడి ఇస్తున్న సాక్ష్యం. ఆమె తన జన్మభూమిని, తన తల్లిదండ్రులను విడిచి నీ దేవుడి నా దేవుడిని తన అత్తతో ప్రయాణమై రావడానికి చూపించినటువంటి ఆ ప్రేమ దేవుడు మరిచిపోయి ఆమెను అన్యాయము చేయుటకు ఆయన ఇష్టపడక ఆయన న్యాయము చేసిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీవు చేసిన దానికి ఆయన ప్రతిఫలము ఇచ్చే దేవుడు అయినాడు. ఆయన అన్యాయము చేసే దేవుడు కానే కాదు. కనుక ఒక మాట జ్ఞాపకం చేసుకున్నా. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయం 2వ వచనంలో, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. చాలండి. దేవుడు తన వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్న మాట మనం ఆలోచన చేస్తే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు. అరణ్యములో విత్తనములు వేయదగని దేశములో నీవు నన్ను వెంబడించుచు. ఏంటి ఈ మాటకు అర్థం? ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు పలుకుతున్నటువంటి మాట, మనం చేసేటువంటి పనిని ఆయన సమస్తమును గుర్తించుకునే దేవుడై ఉన్నాడు. నువ్వు చేసిన చిన్న పనిని కూడా గుర్తించుకునేవాడై ఉన్నాడు. నువ్వు చేసినటువంటి ఆ చిన్న పని నీకు బహు ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన ఇష్టపడే దేవుడై ఉన్నాడు. ఆయన మర్చిపోయేవాడు కాదు, అన్యాయం చేసేవాడు అంతకంటే కాదు. కానీ చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇక్కడున్నటువంటి భక్తునికి దేవుడు ఇస్తున్నటువంటి సలహా ఏంటో తెలుసా? దీవెనకరంగా ఆశీర్వాదకరంగా పరిస్థితులు మార్చబడ్డానికి దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట అక్కడున్న ప్రజలందరికీ కూడా తెలియపరచు అని అంటున్నాడు. ఏం చేయాలి?
అని అంటే మాట జ్ఞాపకం చేసుకుంటే, నీవు అరణ్యములోను, అరణ్యము అని అంటే దేనికి సాదృశ్యం? అక్కడ ఏమైనా కనబడతాయా? నీళ్ళు సమృద్ధిగా ఉంటాయా? ఆహారం సమృద్ధిగా ఉంటుందా? మన సహాయపడే మనుషులు కనబడతారా? అరణ్యము అని అంటేనే ఎవరు ఉండని స్థలము, ఎవరు నివసించని స్థలం, మనుషుల జాడ కనబడని స్థలం, ఏ అవసరత మనకు దొరకని స్థలం అది. అలాంటి అరణ్యములో ఏం చేయాలట? నీవు వెళ్ళి మా నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను. అదండి, విత్తనములు అరణ్యములో ఎవరైనా విత్తనాలు వేస్తారా? పండుతీయ పంటలో అరణ్యంలో ఏమైనా నీటి వస్తుంటుందా? ఏమైనా మొక్క పెరగడానికి అవకాశం ఉంటుందా? ఎడారిలో, అరణ్యంలో, అలాంటి స్థలములో నీవు విత్తనములు వేయదగని చోట, అదండి వేయదగని చోట అంటే ఏ ప్రతిఫలము కనబడని చోట, ఏ మేలు కూడా మనకు దొరకని పరిస్థితుల్లో, ఏ సహాయం కూడా మనకు దొరకని పరిస్థితుల్లో, అక్కడ విత్తనము వేయడానికి అవకాశం లేని పరిస్థితుల్లో కూడా, ఏ సహాయం కూడా దొరకని పరిస్థితుల్లో కూడా, ఏ పరిస్థితులు మనకు అనుకూలంగా లేని సమయంలో కూడా, అరణ్యమనబడేటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు, అక్కడ కనీసం ఎవరైనా సహాయపడతారనుకుంటే సహాయపడని పరిస్థితుల్లో కూడా చేయాల్సినటువంటి పనిని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. నీవు అరణ్యములను విత్తనములు వేయదగని దేశములను నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము, అదండి ఏమీ లేని పరిస్థితుల్లో, ఇక మరలా తిరిగి వస్తుందనుకున్న ఆశలు కూడా లేని పరిస్థితుల్లో నీవు చూపిన ప్రేమ ఏదైతే ఉందో, అక్కడ విత్తనం వేస్తే పంట పండదు అని తెలిసినా కూడా నువ్వు ప్రేమ చూపించావే, నువ్వు పని చేసావే, నువ్వు ప్రార్థన చేసావే, నువ్వు దేవుని కొరకు ప్రయాసపడ్డావే. అయ్యో నాకెవరు లేరనుకున్న పరిస్థితుల్లో, మనుషుల సహాయం అందని పరిస్థితుల్లో, ఏ దారి కానరాని సమయంలో కూడా నీవు ఆయన యందు నమ్మిక ఉంచి చేసిన పని ఏదైతే ఉందో, విత్తనము వేయదగని పరిస్థితుల్లో కూడా అక్కడ విత్తనము వేసి నువ్వు నాటినటువంటి ఆ విత్తనమును దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడై ఉన్నాడు. నువ్వు చూపిన ప్రేమను ఆయన మర్చిపోయేవాడు కాదు. నువ్వు పరిస్థితుల ప్రతికూలతలో నువ్వు కార్చిన కన్నీటికి ఆయన జవాబునిచ్చేవాడై ఉన్నాడు. వాస్తవానికి యోబు సమస్తాన్ని కోల్పోయాడు కదా. ఏమన్నా తన జీవితంలో మరలా తిరిగి పరిస్థితులు మారతాయన్న ఆలోచన ఏమన్నా కనబడుతుందా? ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఎడారి లాంటి పరిస్థితులు కనబడడం లేదా? ప్రార్థిస్తే మరలా తిరిగి దేవుడు ఇస్తాడన్న పరిస్థితులు అక్కడ ఏమాత్రం కూడా కనబడడం లేదు. బిడ్డలు 10 మంది బిడ్డలు చనిపోయారు, ఉన్న ఆస్తి అంతా పోయింది, ఏ కొరత, ఏ అక్కర కూడా తీర్చబడే పరిస్థితి అక్కడ కనబడడం లేదు. అరణ్యము లాంటి పరిస్థితుల్లో, ఎడారి లాంటి పరిస్థితుల్లో, విత్తనము వేయదగని చోట కూడా యోబు వేసిన విత్తనం ఎలాంటిది తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునగాక. ఈ విత్తనమును విత్తాడు. ఈ విత్తనమును విత్తినటువంటి యోబును దేవుడు అన్యాయము చేసేవాడైతే కానే కాదు, మర్చిపోయేవాడైతే కానే కాదు. అందుకే ఆయన అంటాడు, ఇదిగో నీవు అరణ్యములో, అలాగే విత్తనము వేయదగిన స్థలములో కూడా నీవు చూపిన ప్రేమను బట్టి ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకొనును. దేవుడు కూడా నిన్ను రక్షించలేడు, దేవుడు కూడా నీకు సహాయం చెయ్యాడు అని అనుకున్నటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పటికీ, దేవుడు మనకు అన్యాయం చేసేవాడైతే కానీ, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నువ్వు ప్రకటించు అని నీ ఇర్మియాతో దేవుడు బలపరుస్తున్నాడు. ప్రజలందరికీ తెలియపరచు,
నీవు చూపిన ప్రేమను బట్టి ఆయన నిన్ను తప్పక జ్ఞాపకం చేసుకునేవాడై ఉన్నాడు. ఎడారి లాంటి పరిస్థితులను దేవుడు సస్యశ్యామలంగా మార్చగలిగిన వాడై ఉన్నాడు. నిస్సహాయ స్థితిలో నువ్వు చేసిన పని దేవుడు గుర్తించుకునేవాడై ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనము. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ, ఎవరైనా ఒకరు చదవండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసెను. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీఠ, దీప స్తంభమును ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడు అందులో బస చేయుచు వచ్చునని చెప్పాను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోకి వచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు చాలండి. జరిగినటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేస్తే, షూనేము అనబడేటువంటి పట్టణంలో గనురాలు అనబడేటువంటి స్త్రీ, ఒకసారి ఆమె బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేస్తే, పేరుకి గనురాలే కానీ ఆమె జీవితంలో చాలా సంవత్సరాల నుండి పిల్లలు పేరంట. భర్త ఏమో వయసు పోయింది, ఆమె కూడా వయసు దాటిపోయింది. ఈమెకు పెట్టబడిన పేరేమో గనురాలని పేరు పెట్టారు. ఆ గనురాలకు గర్భము రాలేదట. పరిస్థితిని మనం ఆలోచన చేస్తే, ఇందాక మనం చదివిన మాటలతో పోల్చితే, ఎడారిలో విత్తనములు వేయదగని చోట మీరు చూపించిన ప్రేమ నేను జ్ఞాపకము చేసుకుంటాను అని అన్నాడు కదా. పరిస్థితిని గమనిస్తే చాలా సంవత్సరాలుగా వారి జీవితంలో కొదువై ఉన్నటువంటి పరిస్థితి, కొరతగా ఉన్నటువంటి పరిస్థితి, ఎవరు కూడా ఆ లోటును భర్తీ చేయుటకు ముందుకు రాని పరిస్థితి, ఎవరి వల్ల కాని పరిస్థితి. వారు కూడా చేయదగిన ప్రయత్నాలు చేస్తుండొచ్చేమో కానీ ప్రతిఫలము నోచుకోనటువంటి స్థితిలో, ఎడారి స్థితిలో ఉన్నటువంటి తన జీవితంలో, ఏమీ లేని తన జీవితంలో, ఆశీర్వాదమునకు అంత దూరములో ఉన్నటువంటి ఆమె ఆసక్తితో పనిచేస్తూ ఉందట. నాకెందుకులే, ఎంతకాలం భక్తి చేశాను, ఎంతకాలం దేవుని కొరకు చేశాను, ఈ వయసులోనే ఎంత భక్తి ఉందంటే ఇంకా యవన వయసులో ఇంకెంత భక్తి ఉండాలి. ఇప్పుడే అంత తొందర పెడుతుంది భర్తని, ఇంకెవరి కాలంలో ఇంకెంత తొందర పెట్టి ఉండాలి. ఎంతో ఆసక్తి కలిగి భక్తి చేస్తున్నప్పుడు తన జీవితంలో నిస్సహాయ స్థితి కనబడుతుంది, ఎడారి వంటి పరిస్థితి కనబడుతుంది. విత్తనము వేయదగని చోట, ఏమి లేని పరిస్థితుల్లో, సహాయం పొందని పరిస్థితుల్లో కూడా, తన జీవితము మార్చబడిన పరిస్థితుల్లో కూడా ఆమె విత్తనము వేయడానికి ఇష్టపడతా ఉంది. ఆమె దేవుని కొరకు పని చేయడానికి ఇష్టపడతా ఉంది. షూనేము పట్టణంలో గనురాలుగా పిలువబడినటువంటి ఆమె ఎలీషా అనబడేటువంటి దైవజనుడు వస్తున్నాడని గ్రహించి, ఆయన ఆ పట్టణములకు వచ్చుచూ పోవచ్చున్న విషయాన్ని గ్రహించి ఆమె ఎలీషా అనబడేటువంటి దైవజనుడితో మాట్లాడుతుంది. అయ్యా, నువ్వు వచ్చినప్పుడల్లా మా ఇంటి దగ్గరే నీవు ఉండాలని అంటుంది. కాదులేమ్మా, కానే కాదు, నువ్వు ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సిందే,
ఒక ముద్ద తిని కాసేపు ప్రశాంతంగా పండుకోవాల్సిందే, ఆ తర్వాత నీ పనులు నువ్వు చేసుకో, మా ఊరు వచ్చావంటే నువ్వు మా ఇంటికి రావాల్సిందే అని పట్టింది. సరే వస్తానన్నాడు. ఇప్పుడు భర్త దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది, ఇదిగో మన దగ్గరికి వచ్చి చూపవచ్చున్నటువంటి దైవజనుడు గొప్ప భక్తి కలిగిన వాడు, కాబట్టి ఆ దైవజనుడికి మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గది కడదాం, మనతో పాటు ఆయన ఉండటానికి ఒకవేళ అడ్జస్ట్ అవ్వలేకపోవచ్చేమో, కాబట్టి 1-2 రోజులు ఈ మధ్యలో ఉన్నప్పుడు ఇక్కడే రెస్ట్ తీసుకుంటాడు, కాసేపు ప్రశాంతంగా ఉంటాడని చెప్పానని ఆమె ఆసక్తి తన భర్తకు చెప్తే, భర్త కసుబుసులాడకుండా ఆమె చెప్పిన మాటకు ఆయన కూడా అంగీకరించి సరేనమ్మా అని పైన గది కట్టించి గదిలో కావాల్సిన సామాగ్రిని అంతటిని కూడా సమకూర్చారట. పీట దీపస్తంభాన్ని, బల్లను, మంచమును, వీటన్నిటిని కూడా సిద్ధపరిచి ఆ దైవజనుని పిలిచి ఆతిథ్యం ఇచ్చారట. అక్కడ వచ్చి చూపవచ్చున్నప్పుడల్లా వారింటి దగ్గరికి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు, బాగానే ఉంది. ఈమె చేసిన పని వయసు పోయిన సమయంలో, ఏమీ లేని సమయంలో, ఎడారి వంటి పరిస్థితుల్లో, అరణ్యము వంటి పరిస్థితుల్లో, విత్తనము వేయదగిన చోట వేస్తే నాకేమొస్తుందిలే అని అనుకునేటువంటి సమయంలో, అలాంటి వయసులో ఆమె చేసిన పని దేవుడు గుర్తించుకొని ఇప్పుడు ఎలీషా అనబడే దైవజనుడితోటి మాట్లాడుతున్నాడు. ఈ ఎలీషా అనబడిన దైవజనుడు ప్రేరేపిస్తే ఈ దైవజనుడు గెహజీని పిలుస్తున్నాడు, ఆమెను పిలువు, ఆమెకు కొదువుగా ఏముందో ఇద్దాము అని అంటున్నాడు. ఆమె చేస్తున్న పని ఒట్టిగా చేయించుకోవడానికి సేవకుడికి ఇష్టం లేదట. ఆ ప్రేరేపణ దేవుడు ఇచ్చాడు, నువ్వు ఆమె కోసం ప్రార్థన చేయమన్నాడు. తీసుకున్న ఆ అవకాశమును గెహజీ ముందుగానే ఆ దైవజనుడితో చెబుతున్నాడు, అయ్యా వాళ్ళకు చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, వారికైతే ఉన్న కొదువది నాకు అర్థమవుతా ఉందని చెప్పంటే, ఆమెను అతను పిలవమన్నప్పుడు ఇప్పుడు గనురాలు అలాగే తన భర్తను ఇద్దరిని పిలిచి దైవజనుడు ప్రార్థించాడట. వారి ఇద్దరు ఏక హృదయంతో ఏకీభవించి సేవకునికి లోబడి చేసిన ప్రార్థన వారి జీవితాల్లో ఫలభరితంగా ఉండినట్లుగా వారు చేసినటువంటి పని దేవుడు వారికి ప్రతిఫలంగా మార్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇక్కడ 17-18 వచనం చదువుదాం. 4వ అధ్యాయము 17-18 వచనం. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుణ్ణి కనెను. ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు చాలండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుణ్ణి కనెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమె ఊహించిందా? ఆమె ఆశపడ్డానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో, వయసు సహకరించదని ఆమెకు తెలుసు, కానీ ఎడారిలో విత్తనం వేయదగిన చోట కూడా ఆమె దేవుని యొక్క ప్రేమను పంచిందట. దేవుని కొరకు ఆమె చేయాల్సిన పని చేసినప్పటికీ దేవుడు మర్చిపోవుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. ఆయన తప్పక జ్ఞాపకం చేసుకునేవాడై ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథంలో ఇందాక మనం చదివిన మాట, నీవు అరణ్యములను విత్తనములు వేయదగిన దేశములను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను అదండి నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. మనం చేసిన పనిని ఆయన గుర్తించుకునేవాడై ఉన్నాడు. ఇంత చేశాను, ఒక్క పని కూడా వాళ్ళకి గుర్తులేదండి, వారు నన్ను మర్చిపోయారు అని అనేక మాటలు మనుషులకు చేసిన సహాయాల విషయాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం. ఎన్నో చేసి ఉంటాం, ఈ రోజున వాళ్ళకి అసలు గుర్తులేదు. మనుషులు మర్చిపోతారేమో కానీ మహోన్నతుడైనటువంటి దేవుడు మనం చేసిన పనిని ఆయన మర్చిపోయేవాడు కానే
కాదండి. ఆయన మనకు అన్యాయము చేసేవాడు కాదు, ఆయన మనకు న్యాయం చేసేవాడు. ఒక్క మాట అంది, నీ దేవుడే నా దేవుడు అంది. ఆమెను తీసుకెళ్లి యేసుక్రీస్తు జననములో ప్రాధాన్యతనిచ్చాడు అన్యురాలైనటువంటి రూతుకి. సేవకుని పిలిచి చిన్న ఆతిథ్యం ఇచ్చింది గనురాలైనటువంటి స్త్రీ. ఆయన మర్చిపోవుటకు, అన్యాయం చేయుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన గుర్తించుకొని జరగని పరిస్థితుల్లో కూడా దేవుడు తన కార్యమును సుసాధ్యపరిచి చేయించి తన జీవితంలో గొప్ప కార్యమునకు కారణమై ఉన్న దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తప్పక నేను జ్ఞాపకం చేసుకునేవాడై ఉన్నాడు. నువ్వు చేసిన పనిని ఆయన గుర్తించుకునేవాడై ఉన్నాడు. నెహెమ్యా గ్రంథం చదువుదాం ఒక మాట. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుండి, నా సహోదరులలో హనానీయుడొకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొని యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడి ఉన్నది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు. అదండి నెహెమ్యా జీవితంలో అప్పటి వరకు సంతోషముగా సాగుతూ ఉన్నటువంటి పరిస్థితులు. నెహెమ్యా చక్కటి ఒక రాజు దగ్గర గిన్నె అందించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు, రాజుకు సహాయకుడుగా ఉన్నాడు, రాజు పక్కనే నిలబడేటువంటి అవకాశం కలిగినటువంటి వాడై, యోగ్యతకు అతడు అవకాశం కలిగిన వాడై ఉన్నాడు. ఇప్పుడు తనకు వచ్చిన నష్టం ఏమీ లేదు, తనకు వచ్చినటువంటి చింత ఏమీ లేదు. తన ప్రజలు అనబడేవారు, తన బంధువులు అనబడేవారు, తన గ్రామస్తులు అనబడేవారు, తన స్వస్థలంలో నివసిస్తున్నటువంటి వారు ఇబ్బందులకు గురవుతున్నారని గ్రహించినటువంటి, ఇదిగో వారితో పాటు వారి గ్రామముల నుండి చెరపట్టబడి వచ్చినటువంటి వారు చెప్పిన మాటలను వినినటువంటి ఈ నెహెమ్యా అనబడేటువంటి వ్యక్తి చాలా దుఃఖముతో నిండిపోయాడట. ఏడ్చి కన్నీరు గారుస్తూ ఉన్నాడు. ఏం చేయాలో దిక్కు దోచని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇతడు చేసిన పని ఏంటో తెలుసా? అతడు దుఃఖముతో ఏడ్చి ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట అదండి ఏం చేశాడు? విజ్ఞాపన చేశాడట. ఆయన విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదండి. ఆయన మన ప్రార్థన వినేవాడై ఉన్నాడు. ఎంత ఆసక్తితో, ఎంత అవసరతతో, ఎంత అక్కరతో ప్రార్థిస్తూ ఉన్నాడో నెహెమ్యా యొక్క హృదయాన్ని గమనించినటువంటి దేవునికి మొరపెడతా ఉన్నాడు. మనుషులెవరు కూడా సహాయపడేటువంటి పరిస్థితి కనబడినటువంటి స్థితిలో దేవుని వైపు చూసి కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు. తాను పెట్టుకున్న నమ్మికను, తాను పెట్టుకున్నటువంటి ఆ యొక్క గురిని దేవుడు వమ్ము చేయడని గ్రహించినటువంటి నెహెమ్యా మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సమస్యను గుర్తించినప్పుడు, కష్టమును గుర్తించినప్పుడు, నష్టాన్ని గుర్తించినప్పుడు, ఇబ్బందిని గుర్తించినప్పుడు, కోల్పోయిన పరిస్థితిని గుర్తించినప్పుడు మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తా ఉన్నాడు. నాటి నుంచి ఉపవాసం ఉండి నాటి నుంచి దేవునికి ప్రార్థించటం మొదలుపెట్టాడు. చెవును పడిన వెంటనే
మొరపెట్టడం ప్రారంభించాడు, ఏడవడం ప్రారంభించాడు, దేవుని వైపు చూసి కన్నీరు కార్చడం ప్రారంభించాడు. ప్రార్థించిన వ్యక్తికి దేవుడు అన్యాయం చేస్తాడా? నమ్మిన వ్యక్తిని దేవుడు మోసం చేస్తాడా? దేవుడు విడిచిపెడతాడా? దేవుడు విడిచిపెట్టే పని అయితే నాకు మొర్ర పెట్టమని నేను నీకు ఉత్తరం ఇస్తానని ఎట్లా సెలవిస్తాడు? కనుక మొరపెట్టినటువంటి, ప్రార్థించినటువంటి, కన్నీరు కార్చినటువంటి నెహెమ్యా జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. అతడు కూర్చుండి ఏడ్చినటువంటి దినాలను గుర్తు చేసుకున్నాడు దేవుడు. ఇప్పుడు రాజు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయంలో 2వ వచనంలో, కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగులబడి భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖ ముఖము లేకపోవునా? అదండి, రాజు దగ్గరికి వెళ్తే ముఖంలో సంతోషం లేదు. కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసాడట. ముఖం ఇక పీక్కొని పోయి ఏదో దుఃఖంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, సమస్యలో ఉన్నాడని రాజుకు కూడా అర్థమైపోయింది. ముఖం ఏంటి అలా ఉంది? ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు, బాగుండేవాడు, ఏమైంది నీకు అని రాజు అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు రాజుతో అంటున్నాడు, అయ్యా, నా పితరుల సమాధులు ఉండే పట్టణము, నా స్వస్థలమై ఉన్నటువంటి ప్రదేశంలో అక్కడున్న వారందరికీ కలిగిన నష్టాన్ని గుర్తు చేసుకున్నప్పుడు, ఆ పట్టణము పాడైపోయినప్పుడు నాకు దుఃఖం లేకుండా ఎలాగుంటుందయ్యా అని చెప్పనని రాజుతో మాట్లాడుతూ ఉంటే, రాజు స్పందించి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రాజు వాస్తవానికి ఆ దుఃఖ ముఖాన్ని కలిగినటువంటి నెహెమ్యాను అక్కడికక్కడే చంపేయాలి. రాజు ఎదుట దుఃఖముతో ఎవరు కనిపించడానికి లేదు, కనపడితే చంపేస్తారు. అలాంటి పరిస్థితుల్లో కూడా నెహెమ్యా ముఖము దుఃఖముతో నిండినప్పటికీ రాజు ప్రేమగా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఆయన అంటాడు, ఏమంటాడు? 4వ, అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయించున్నామని నన్ను అడుగగా. ఇప్పుడు నెహెమ్యా చేస్తున్న పని ఏంటో తెలుసా? రాజు అడుగుతా ఉన్నాడు, నువ్వు ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, దుఃఖంగా ఉన్నావు, నీకేం కావాలో చెప్పు అని అంటుంటే, ఇప్పుడు నెహెమ్యా ఆకాశమందుల దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమునందు, అదండి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? రాజు అడిగిన వెంటనే దేవునికి ప్రార్థించటం మొదలుపెట్టాడు. దేవుడు చేసిన కార్యాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. వాస్తవానికి రాజు సహాయం చేస్తాడని నెహెమ్యాకు కూడా లేదు. కానీ ఇప్పుడు రాజు అంటున్నాడు, నీకేం కావాలో చెప్పు అని అంటున్నాడు. ఇప్పుడు కావాల్సిన లిస్ట్ అంతా కూడా చెప్పడానికి ముందుగా దేవునితో మనవి చేసుకుంటున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. ప్రారంభంలో ఏడ్చిన కన్నీటికి దేవుడు ఇక్కడ ప్రతిఫలాన్ని ఇస్తా ఉన్నాడు, పరిస్థితులను మారుస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళడమే కన్నా కష్టం అనుకుంటా ఉంటే రాజు అంటున్నాడు, నువ్వు వెళ్ళడం మాత్రమే కాదు, నీకు కావాల్సిన వాటన్నిటిని కూడా మన రాజ్యంలో నుండి తీసుకుని వెళ్ళిపో అని అంటున్నాడు. నీ పితరుల పట్టణానికి కావలసినటువంటి సామగ్రిని అంతటిని కూడా, కావాల్సినంటే మనుషులందరినీ కూడా పంపిస్తాను, నువ్వు వెళ్ళి అక్కడ సంతోషంగా నీ కార్యాన్ని నువ్వు చేసుకోని అంటున్నాడు. ఊహించగలిగాడా ఈ కార్యం జరుగుతుందని? విన్నాడు, చెవులు పడినప్పుడు కన్నీరు కార్చాడు, ఏడ్చాడు, కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు. కానీ దేవుడు అతడు కార్చినటువంటి కన్నీటికి ఆయన ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆ కన్నీటికి ఆయన జవాబునిచ్చే దేవుడై ఉన్నాడు. ఆ కన్నీటికి ఆయన తప్పక తన కార్యమును జరిగించడానికి ఇష్టపడేవాడు ఉన్నాడు. ఆయన అన్యాయము చేయడానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. మొరపెట్టాడు, ఏడ్చాడు, నీవే దిక్కన్నాడు, ఆయన మీద ఆధారపడ్డాడు. కనుక
నమ్మినటువంటి వ్యక్తికి దేవుడు అన్యాయం అయితే చేయడండి. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. ఆయన సాధ్యపరిచేవాడు, మనల్ని బలపరిచే దేవుడు అయినాడు. కనుక ఎడారిగా ఉన్న పరిస్థితుల్లో కూడా, విత్తనము వేయదగని చోట కూడా మనం వేసిన విత్తనము మనకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డానికి ఇదిగో దేవుని మీద ఆధారపడితే పరిస్థితులను మనకు మార్చడానికి ఆయన ఇష్టపడేవాడు. ఆయన ఏమి లేని సహాయ పరిస్థితులు నెహెమ్యా జీవితంలో రాజే సెలవిస్తున్నాడు, నీకు కావాల్సిన అన్ని తీసుకుని పోని అంటున్నాడు. కనుక దేవునికి మొరపెట్టినటువంటి నెహెమ్యా అన్యాయస్తుడు కాలేదు. ఆతిథ్యం ఇచ్చినటువంటి షూనేమి పట్టణంలో ఉన్న గనురాలు అన్యాయస్తురాలు కాలేదు. అన్యురాలైనటువంటి రూతు తన స్వస్థలాన్ని, తన స్వదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ, తన తల్లిదండ్రులను, తన జన్మభూమిని విడిచి వచ్చినటువంటి ఆమె అన్యాయము చేయబడలేదు. కనుక దేవుడు మాట జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుట చేతనే తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు, అదండి మీరు చూపిన ప్రేమకు ఆయన మరుచుటకు అన్యాయస్తుడు కాడు. రూతు తన అత్త మీద ప్రేమ చూపించింది, తన దేవుని కూడా ప్రేమించడానికి ఇష్టపడింది. నెహెమ్యా కష్టములకు కూడా దేవుని వైపు చూడడానికి ఇష్టపడ్డాడు, దేవుణ్ణి ప్రేమించిన వాడుగా ఉన్నాడు. షూనేమి పట్టణంలో ఉన్న గనురాలు వయసుతో నిమిత్తం లేకుండా ఎడారి పరిస్థితుల్లో కూడా ఎలీషాకు సహాయపడడానికి, ఎలీషా అనబడి ఉన్న దైవజనుడికి ఉపయోగకరంగా ఆమె చేయాల్సినటువంటి పనిని చేయడానికి ఇష్టపడింది. ఆయన ఆమెకు అన్యాయమో చేయలేదు. కనుక ఆయన నిన్ను మర్చిపోయేవాడు కానే కాదండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ పరిస్థితులను ఆయన మర్చిపోయేవాడు కాదు. నువ్వు దేవుని వైపు చూడగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే, దేవుని మీద నమ్మిక ఉంచగలిగితే, నీ దేవుడే నా దేవుడు అన్న రూతును విడిచిపెట్టలేదు కదా. అన్యురాలైనప్పటికీ దేవుని వెంబడిస్తూ ఉన్నటువంటి నిన్ను దేవుడు ఎలా మర్చిపోతాడు? కనుక దేవుడు నిన్ను తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు ఆయన వైపు చూడగలిగితే, నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే, ఆయన నీకు పరిస్థితులన్నిట్లో కూడా చాలిన దేవుడిగా ఉండి నడిపించడానికి ఆయన ఇష్టపడే దేవుడు. ఆయన ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.